హలో అండి. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్ బాంబే కరాచీ హల్వాని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో దీనికోసం మనం ఒక గిన్నెలో 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1.5 కప్ నీళ్లు పోసుకొని షుగర్ అంతా బాగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలపకపోతే మనకి గడ్డలు కట్టేస్తుందండి. సో 5 to 10 minutes వరకు మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా దగ్గరికైన తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ నేను ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి నేను ఫుడ్ కలర్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నానండి. అంటే చిటికెడు ఫుడ్ కలర్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఏ కలర్ అయినా వాడచ్చండి. నేను రెగ్యులర్గా వాడే ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రీన్ లేదా ఎల్లో ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి బాగా కలిసిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. మళ్ళీ దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. మనకి ఈ హల్వా చేయడానికి టోటల్గా 4 నుండి 5 టీ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని లేదా బౌల్ని తీసుకొని దానిలో నెయ్యితో గ్రీస్ చేసుకొని దాని మీద కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మనం చేసి పెట్టుకున్న ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దీనిని 1 గంట లేదా 2 గంటల పాటు వదిలేయాలి. తర్వాత ఇలా చుట్టూ మనం నైఫ్తో హల్వాని వేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మనం ఈ డ్రై ఫ్రూట్ ముక్కలు అనేవి ప్లేట్ కింద వేయడం వల్ల మనకి ప్లేట్లోకి తీసుకోగానే ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని నైఫ్తో మీకు నచ్చిన షేప్లో అలాగే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఈ కరాచీ హల్వాని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంతేనండి, మన స్వీట్ షాప్ స్టైల్ బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.